నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. పాలిటిక్స్ 360కి స్వాగతం. జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉన్నమాట అంటే ఉలికికు ఉన్నట్టు మేమేం మాట్లాడామని మేమేం చెప్పామని నిజమే కదా చెప్పింది. మేము చెప్పినా కూడా హిందూ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు కూడా చెప్పింది నిజమే కదా. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతూ ఉన్నాం, ధర్మదీక్ష చేస్తూ ఉన్నాం అని చెప్తే అదేదో నన్నే అన్నారు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అడుముకున్నట్టు నా మీద బదనాం చేస్తున్నారని మీ మీద వేసుకుంటారేంటండి? నాకు అర్థం కాదు. జగిత్యాల్లో ఉన్నటువంటి అటు ఇటు కాని నాయకులు చెప్పింది నిజమే కదా. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ భూముల కోసం, మీ జాగుల కోసమే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా స్కూల్కి ప్లేస్ కేటాయించలేదు, స్థలం కేటాయించలేదు అని మాట్లాడితే మీరేం చెప్తా ఉన్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కూల్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చి కేంద్రం నుంచి మంజూరైన స్కూల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వమా అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు కాదా? నియోజకవర్గ ప్రజలు, ఏ ప్రజలైనా ప్రజలు కాదా? ఉద్యోగస్తులైనా ప్రజలు కాదా? అంటే మీకు అవసరం లేదా? ఓట్లు వేసుకున్నప్పుడు వీళ్ళెవరు మీకు కనవలేదా? అందరూ నా వాళ్ళే అని ఓట్లు వేయించుకున్నారు కదా. ఓట్లు వేసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళు ఉద్యోగులు, ఆ ప్రజలు ఈ ప్రజలు అని ఎవరిని మీకు చిన్న చూపు, ఆ చూపు, ఈ చూపు చూడలేదు కదా. అందరూ నా వాళ్ళు అనుకొని, నాకు ఓట్లు వేసే వాటిని అనుకొని వాళ్ళందరినీ కలిసే కదా ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి నాణ్యమైన CBSE విద్య అందుతుంది అంటే అదెందుకు అన్నట్టు తీసి పడేస్తున్నారు. అంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన స్కూల్ వస్తే కేంద్రానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, తీసుకొచ్చినటువంటి ఎంపీ గారికి మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే ఆ స్కూల్ అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. నిన్న చూసిన ప్రెస్ మీట్ నేను చూస్తే, వారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే అసలు ఆ స్కూల్ ఎందుకు వచ్చిందని బాధపడుతున్నట్టున్నారు. నేను అడిగినటువంటి స్కూలే, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూలే మంచి స్కూల్, స్కూల్లో మంచి స్కూల్ చెడ్డ స్కూల్ ఏందని నాకు అర్థం కాదు. కేంద్రం నుంచి నాణ్యమైన CBSE స్కూల్ విద్య అందిస్తామని వస్తుంటే శాంక్షన్ చేపిస్తే అది వద్దన్నట్టే మాట్లాడుతున్నారు. రాసియండి మరి, అది వద్దు మాకు అని రాసిచ్చేయండి, అది మాకు వద్దు అని. కేంద్రీయ విద్యాలయం నాకు అవసరం లేదు, నాకు వద్దు, ఇక్కడ పిల్లలు బాగుపడతారు, అది నాకు ఇష్టం లేదు, నా జాగాలో పెడితే మాత్రమే నాకు ఇష్టం, నా బినామీలో ఉన్న వాళ్ళ జాగాల పేర్ల మీద పెడితేనే నాకు ఇష్టం, మా దగ్గర పెడితేనే నాకు ఇష్టం అని రాసియండి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పర్సనల్ అటాక్స్ స్థాయికి కాదు ఓపెన్ ఛాలెంజ్ల స్థాయికి చేరుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ టార్గెట్ గా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగా శ్రావణి పేల్చిన మాటల తూటాలు ఇప్పుడు గులాబీ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ గారు మీ స్వార్థ రాజకీయాల కోసం ఇంకెంతకాలం దిగజారుతారు అంటూ బోగా శ్రావణి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు జగిత్యాలలో ఏం జరుగుతుంది? కేంద్ర విద్యాలయాల ఏర్పాటును అడ్డుకునే కుట్ర వెనుక ఉన్న ఈ మాస్టర్ మైండ్ ఎవరు? జగిత్యాల విద్యార్థులకు CBSE విద్యను దూరం చేయాలని చూస్తుంది ఎవరు? దీనిపై డాక్టర్ శ్రావణి సూటిగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. గత 2 రోజుల క్రితం కేంద్ర విద్యాలయాలపై ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నిలబడిన శ్రావణి ఏకంగా ఆయన దమ్ముపైనే సవాల్ విసిరారు. దమ్ముంటే, నీకు నిజంగా దమ్ముంటే వెంటనే 10 ఎకరాల స్థలం కేటాయించు అంటూ ఆమె విసిరిన సవాల్ ఇప్పుడు జగిత్యాల చౌరస్తాలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అరవింద్ పై ఇంకోసారి నోరు పారేసుకుంటూ చూస్తూ ఊరుకునేదే లేదని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ ఏంటంటే బీజేపీ చేస్తున్న దీక్షలను పక్కనబెట్టి ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడిన శ్రావణి ఒక సామెతను వాడారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుంది ఎమ్మెల్యే తీరు అంటూ ఆమె చేసిన సెటైర్ ఇప్పుడు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచింది. అసలు కేంద్ర విద్యాలయాల విషయంలో ఎమ్మెల్యే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? డాక్టర్ శ్రావణి అడిగిన 10 ఎకరాల స్థలం సవాల్కు ఎమ్మెల్యే సంజయ్ స్వీకరిస్తారా లేదా ఎప్పట్లాగే సైలెంట్ గా ఉండిపోతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.